రేపే మనకు అతిపెద్ద అమావాస్య. అలానే కాకుండా శని జయంతి కూడా ఉంది. కావున మర్చిపోకుండా మందార చెట్టు కనబడితే ఇలా చేయండి. మీరు కోరుకుంది మీ కాళ్ళ దగ్గరకొచ్చి పడుతుందండి. అలానే కాకుండా మీ సుడి తిరుగుతుందనమాట. మందార చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా. మందార చెట్టు చాలా చాలా శక్తివంతమైనది. చాలా పవర్ని కలిగి ఉంటుందన్నమాట. మందార చెట్టుతో చేసుకునే పరిహారాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తప్పకుండా మనకు పనిచేస్తాయని చెప్పొచ్చు. మీరు కోరుకుంది జరగాలన్నా, భూలాభం కలగాలన్నా, గృహలాభం కలగాలన్నా, అలానే కాకుండా మీరు అనుకున్నట్టు మీ లైఫ్ ఉండాలన్నా సరేనండి, తప్పకుండా ఈ పరిహారం అయితే ఆచరించండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా రేపు శనివారం అమావాస్య వస్తుంది కదండి. ఇది చాలా శక్తివంతమైనది. శనివారం అమావాస్య రావటం చాలా విశేషం. అలానే శని జయంతి కూడా ఉంది కాబట్టి శని బాధల్ని తొలగించుకోవటానికి కొన్ని పరిహారాలు చేసుకోవటానికి ఈరోజు మనకు అనుకూలిస్తుంది. కొంతమంది అమావాస్య అంటే చాలా భయపడిపోతూ ఉంటారండి. కొంతమందికి అనుకూలిస్తుంది, కొంతమందికి అనుకూలించదని భయపడతారు. కానీ అలా భయపడాల్సిన పని లేదండి. మీరు నిష్ట నియమాలతో కొన్ని పనులు చేసుకుంటూ చక్కగా అమావాస్య నియమాలు పాటించుకుంటే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరనమాట. అమావాస్య చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి మాత్రమే మనకు వస్తుందన్నమాట. మన జీవితంలో మనకు దరిద్రము, కష్టాలు, బాధలు, శని బాధలు, రాహుకేతు ప్రభావాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. వాటిని తొలగించుకోవటానికి అమావాస్య మనకు చక్కగా పనిచేస్తుంది. అందుకే ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి, ఇంటిని వాకిలిని అంతా కూడా శుభ్రం చేయండి. ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. స్నానం చేసిన తర్వాత గనక ఇంట్లో మీరు ఇల్లు క్లీన్ చేస్తారు కదండి, పసుపు నీళ్లు చల్లుకోవటం. అలానే కాకుండా ఇంట్లో ఈరోజు తప్పనిసరిగా ధూపం వేసుకోవటం. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఇంటి పరంగా ముఖ్యంగా ధూపం వేసిన, పసుపు నీళ్లు చల్లిన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు అనేవి ప్రవేశించవన్నమాట. కొంతమంది ఇళ్లలోకి నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది కదా, అలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉండటానికి ఈ ధూపము అలానే ఈ పసుపు నీళ్లు ఉపయోగపడతాయి. అమావాస్య రోజు భూమిపైన ఎన్నో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. వాటి వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదంటే మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఇలా చేసిన తర్వాత స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఆ తర్వాత గనక మీరు చక్కగా ఇంట్లో పూజ చేసుకోండి. అమావాస్య రోజు చాలా మంది కూడా పూజ చేయరండి ఇంట్లో. కానీ అలా చేయకండి. అమావాస్య రోజు ఇంట్లో మీరు పూజ చేస్తే చాలా మంచిదండి. మీ ఇంటికి ఐశ్వర్యం వెల్లువిరుస్తుంది. అలానే కాకుండా 7 తరాల ఐశ్వర్యం కలగటంతో పాటు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అందుకే అమావాస్య రోజు తప్పకుండా 2 పూటల ఇంట్లో దీపం పెట్టడం, 2 పూటల స్నానం చేయటం, అలానే కాకుండా గనక తులసి మొక్కను కూడా పూజించడం చేసుకుంటే మీకు ఇంకా ఎలాంటి కష్టం అనేది రాదని చెప్పొచ్చు. కాబట్టి ఇంట్లో పూజ చేసుకుని దగ్గరలో ఉండి శని ఆలయానికి వెళ్ళి అక్కడ తైలాభిషేకం చేయటం, నవగ్రహాలను దర్శించుకోవటం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం. ఇక ఆ తర్వాత గనక ఈరోజు చిన్న చిన్న దాన ధర్మాలండి. ఈరోజు ఉప్పు కొని దానం చేస్తే చాలా మంచిది. నల్ల నువ్వులు కానీ అలానే కాకుండా నువ్వుల నూనె కానీ కొని దానంగా ఇస్తే మంచిది. ఇంటికి తెచ్చుకోకూడదు, దానం చేస్తే మంచిది. ఇంటికి ఇనుప వస్తువులు కానీ కత్తెర్లు, కత్తులు, అలానే కాకుండా గనక ముఖ్యంగా ఇవి మినుములు ఇలా ఉంటాయి కదండి, నలుపుకు సంబంధించిన ఏ వస్తువు కూడా కొనకూడదు. మనం గనక తీసుకోకూడదు అనమాట. కాబట్టి వీటిని అవాయిడ్ చేసేయండి. ఆ తర్వాత మందార చెట్టు గురించి అండి, ముఖ్యంగా చెప్పాలంటే మనం మందార ఆకుతో పరిహారం చేయాలన్నమాట. మందార ఆకు అనేది అతీత శక్తివంతమైనది. మందార ఆకు చాలా చాలా పవర్ని కలిగి ఉంటుంది. మందార ఆకుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి. ఆ చెట్టు కూడా అంతే శక్తివంతమైనదండి. ఎక్కడైతే మందార చెట్టు ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మన ఇళ్లలో మనం చూసుకుంటే మందార చెట్టు ఉంటుంది కదా, ఆ మందార చెట్టు చాలా చాలా పవర్ని కలిగి ఉంటుందన్నమాట. అందుకే రేపు శనివారం రోజున మందార చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఒక ఆకుని కోసుకొచ్చుకోండి. కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకుని తెచ్చుకొని మీకు గృహలాభం కలగాలన్నా, భూలాభం కలగాలన్నా, అలానే కాకుండా గనక ఇల్లు కొనాలన్నా, మీరు కోరుకుంది జరగాలన్నా, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలన్నా, మీ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అందులో కూడా రాణించాలన్నా, ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా సరేనండి, దాని పరంగా కూడా ఈ పరిహారం చేయొచ్చు అనమాట. మందార ఆకు తీసుకుని 1 స్పూన్ గోధుమలు, ఒక చిన్న గడ్డ బెల్లం నిమ్మకాయ సైజ్ అంత గడ్డ బెల్లం పెట్టి అది మందార ఆకులో పెట్టుకొని ఇంకా తర్వాత మీరు పూజ గదిలో పెట్టి సంకల్పం చెప్పుకొని ఆ అంతరం అది తీసుకొని దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టేసి నమస్కారం చేసుకోండి. లేకపోతే డైరెక్ట్గా ఇదంతా కూడా ఆవుకు పెట్టవచ్చు. అలా పెట్టినా మీరు ఏదైతే కోరుకుంటారో అది జరుగుతుంది. 10 కోరికలు కోరకండి, అలా జరగవండి. 10 కోరికలు కోరితే 1 మాత్రమే కోరుకోండి. 1 జరగాలనుకోండి చాలు, 1 తప్పకుండా జరుగుతుందన్నమాట. గృహలాభం కలగాలనుకోండి, గృహం ఏదో ఒక రకంగా కొనుగోలు చేస్తారు. భూలాభం కలగాలనుకోండి, భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా ఉద్యోగం రావాలి, మీకు పర్సనల్గా ఏ కోరిక అయితే ఉంటుందో, ఏ కోరిక అయితే తీరాలనుకుంటారో ఆ కోరిక, కానీ పెద్ద పెద్ద కోరికల్ని సైతం తీర్చేంత శక్తి ఈ యొక్క మందార ఆకుకు మాత్రమే ఉంటుంది. అందులో పెట్టిన గోధుమలు బెల్లానికి మాత్రమే ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మరి మీరు కూడా చక్కగా గనక ఇలా పరిహారం చేసేసి ఫలితం అనేది పొందండి. ఫలితం రాదేమో, పరిహారం పనిచేయదేమో అనుకోకండి, తప్పకుండా పనిచేస్తుంది. ఎందుకు పనిచేయదండి? నమ్మకంతో చేస్తే ఫలితాలు రావా?
వస్తాయన్నమాట. కానీ ఇతరులకు చెప్పుకోకూడదు. మనం ఏంటంటే ఇలాంటి పరిహారాలు చేసినప్పుడు ఇతరులతో మనం పంచుకుంటే అవి పెద్దగా ఫలించవండి. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదనమాట. ఆ పరిహారాలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ఎవరికి చెప్పకుండా మనలోనే మనం దాచుకొని మనం ఇల్లు కొనుక్కోవాలన్నా బంగారం కొనాలన్నా సరేనండి ఇలా పరిహారం చేసి ఫలితం పొందొచ్చు. ఎందుకు ఇదే రోజు చేయాలంటే ఈ రోజు తిథి వార నక్షత్రం అంతా కూడా బాగుంది కాబట్టి ఈ రోజున చేసుకోవటం వల్ల అధికంగా ఫలితం వస్తుందన్నమాట. అలానే మందారాకుకు అంతటి శక్తి ఉంటుందండి. గృహలాభాన్ని కలిగించేంత శక్తి ఉంటుంది. బెల్లం బంగారంతో సమానమైనది. బెల్లం ఏంటంటే గనక భూములు కొనేలాగా చేస్తుందన్నమాట. బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి చాలా అద్భుతమైనది. ఇంకా గోధుమలు ఏంటంటే కనుక గ్రహాల శాంతిని కోరటానికి, అలానే కాకుండా గోధుమలు మనం అనుకున్న పనిని జరిగేలాగా చేయడానికి ఉపయోగపడతాయి అనమాట అండి. ఈజీగా చేసేసుకునే పరిహారం. మనం పెద్దగా ఏంటంటే కనుక కష్టపడాల్సిన పని కూడా లేదు, కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మనము అంటే చక్కగా చేసుకుంటామన్నమాట. చేసేసుకొని రిజల్ట్ పొందుతాం. కొంతమందికి 3 నెలలు పట్టొచ్చండి. కొంతమందికి ఏంటంటే కనుక సంవత్సరం లోపే జరగవచ్చు. కొంతమందికి 6 నెలలు కూడా పట్టొచ్చు. వెంటనే ఈరోజు చేయండి, రేపే ఫలితం వచ్చేసి ఇంకా మీరు ఇల్లు బంగ్లా కట్టుకుంటారని కాదు. కొంచెం సమయం పడుతుంది. దాన్ని మనం ఓపికగా ఉంటే సరిపోతుంది అనమాట అండి. ఇంకా తర్వాత రేపు శనివారం రోజున ఏంటంటే ఈ ఆకుని కాల్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బిర్యానీ ఆకు. అయితే బిర్యానీ ఆకు ఏం చేస్తుందంటే మనకు జరగని పనులు ఉంటాయి కదండి, అస్సలు జరగట్లేదు, ఈ పని అవ్వట్లేదు, ఈ పని జరగాలి, ఈ పని జరిగితే బాగుండు, మాకు మంచి జరుగు అని భావించుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ బిర్యానీ ఆకుని తీసుకోండి. బిర్యానీ ఆకు అందరికీ దొరుకుతుంది, మన ఇంట్లో కూడా ఉంటుంది కదా, మనం డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం లేదు కదండి. ఒకటే బిర్యానీ ఆకు చాలు. మీ పని ఏదైనా సరే జరగాలని మీరు అనుకుంటున్నారు కదా, ఆ పని జరగాలని మీరు ఏంటంటే ఈ రోజున సమయం సందర్భం అంటూ ఏమి లేదనమాట. ఆ బిర్యానీ ఆకు మీద ఏంటంటే మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ పని గురించి రాయండి. అలా రాసిన తర్వాత చక్కగా సంకల్పం చెప్పుకోండి. గట్టిగా చెప్పండి సంకల్పం. ఎంత గట్టిగా సంకల్పం చెప్పుకుంటే అంత తొందరగా మీ పరిహారం అనేది సిద్ధిస్తుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే పరిహారం అనేది చెప్పొచ్చు. కాబట్టి బిర్యానీ ఆకు మీద రాసి ఇంకా మీరు కాల్చేయండి. ఇలా కాలిస్తే ఏంటంటే మీరు అనుకున్న పని కావచ్చు, మీరు అనుకున్నట్టుగా ఏదైనా సమస్య ఉంటే కూడా అది తీరిపోవడానికి 11 రోజులు పడుతుంది. అంటే శనివారం కాల్చండి కదా, ఇలా శనివారంతో శనివారం ఇలా మనం మొదలుకొని 11 రోజుల్లోనే ఏంటంటే కనుక మీరు ఏదైతే పని అనుకున్నారో ఆ పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఏ సమస్య అయితే అనుకున్నారో ఆ సమస్య పోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిర్యానీ ఆకుకు అంతటి శక్తి ఉంటుంది. అలానే కాకుండా తిదివార నక్షత్రాన్ని బట్టి కూడా బిర్యానీ ఆకు పరిహారం అనేది మనకు పనిచేస్తుందని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. అలానే కాకుండా రేపు అమావాస్య కాబట్టి అతీంద్రియ శక్తులతో కూడి వస్తుంది. కావున ఈ రోజున ఈ పనిని చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ని అయితే పొందవచ్చు అనమాట. తప్పకుండా రాయాలి. దాని మీద రాయకుండా మీరు కాల్ చేస్తే ఫలితం ఉండదు. దాని మీద రాయాలన్నమాట. బ్లాక్ స్కెచ్ మార్కుతో రాసేసి కాల్ చేయండి. ఇక మీ జీవితం ఎలా మారుతుందో మీరు చూసుకోండి. ఆ తర్వాత ఈ పరిహారం అండి. ఇదేంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మన కళలు తగ్గాలని ఒక కర్పూర బిళ్ళ 2 లవంగాలు తీసుకుని ఒక ప్లేట్లో పెట్టి తల చుట్టూదా మనం 11 సార్లు తిప్పి కాల్చేస్తే చెడు కళలన్నీ కూడా పోతాయండి. కళల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. కళలు అనేవి ఏంటంటే కనుక మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండటానికి మనకి ఈ పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. ఇది మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము. అమావాస్య ఉంది కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో ఒకటే కర్పూర బిళ్ళ మన ఇంట్లో ఉంటుంది, 2 లవంగాలు తీసుకోండి, ఎడమ చేతిలో పట్టుకోండి. మీకు కళలు రావద్దని చెప్పుకొని ఇంకా 11 సార్లు తిప్పి వెంటనే అక్కడే కాల్చేయండి. ఇంట్లో కాల్చకండి. ఇంట్లో కాలిస్తే ఎలాంటి ఫలితం రాదు. ఇంటి బయట కాల్చండి. ఇంటి బయట కాలిస్తే మంచి జరుగుతుందన్నమాట. మంచి ఫలితాలను చూస్తారు. ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం ఏంటంటే కనుక మీకు అంటే చాలా వరకు కూడా మీ మీద ఎవరో ఏదో చేయించారు, మీకు గాలి సోకింది, లేదంటే కనుక ఎవరో చేతబడి చేయించారనుకోండి. అలాంటి వాళ్ళు అమావాస్య సాయంత్రం 6 గంటల తర్వాత చాలా పవర్ ఉంటుందన్నమాట. ఒక కొబ్బరికాయని తీసుకొని కుంకుమ అంటే తీసుకొని కొద్దిగంత కుంకుమ తీసుకొని అందులో నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో కొబ్బరికాయ మీద మనం చూయించే విధంగా స్వస్తిక్ గుర్తు వేసుకొని ఆ స్వస్తిక్ గుర్తున్న కొబ్బరికాయతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఇది ఎందుకు చేయాలి అంటే గనక గుర్తు పెట్టుకోండి. మన మీద ఎవరో మనం అంటే గిట్టని వారండి, మనం బాగుంటే చూసి ఓర్వలేరు కదా. కొంతమంది ఉంటారు కదా మన చుట్టుపక్కలే, ఏంటంటే వాళ్ళకు అంటే చూడలేకపోతారనమాట. వాళ్ళకి ఏంటంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. ఇరుగువారు పొరుగువారు మన మీద ఏడుస్తూ ఉంటారు. మనం బాగుపడితే చూడలేరు. మనం ఎదుగుతుంటే ఏంటంటే కనుక వాళ్లకు చాలా ఇదవుతూ ఉంటుంది. ఎదగకూడదు, ఎదుగుదల ఆపేయాలని మన పాలోలు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఉంటూ ఉంటారు. కొంతమంది చెడు ప్రయోగాలు కూడా చేయిస్తూ ఉంటారు. ఇది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుసుంటుంది. కొంతమంది దీన్ని నమ్మకపోవచ్చు. కానీ ఒకవేళ మేము నమ్ముతామండి అంటే మాత్రం ఒకసారి చేసి చూడండి. మీరే అంటారండి తర్వాత, నిజంగా అండి బాగా చెప్పారు, మాకైతే చక్కగా ఉపయోగపడిందండి, చాలా మంచి ఫలితం వచ్చిందండి అంటారు. అంత బాగుంటుంది.
బాగుంటుందండి పరిహారం. ఇందులో ఎలాంటి ఇబ్బంది అనేది లేదనమాట. ఎలాంటి ఇబ్బందులు బాధలు అనేవి రాకుండా ఉండటానికి ఈ కొబ్బరికాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కొబ్బరికాయ పరిహారం అనేది మీకు సిద్ధిస్తుంది అనమాట. ఈజీగా చేసేసుకోవచ్చు. పెద్దగా ఏంటంటే కనుక శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఎక్కువ కష్టపడి పరిహారం చేసి అది సిద్ధించక మనం బాధపడే దానికంటే కూడా ఒక 20 రూపాయలు పెట్టి ఒక చిన్న కొబ్బరికాయ తెచ్చుకొని అమావాస్య రోజు మంచిగా దాని మీద స్వస్తి గుర్తు వేసుకొని ఆ తర్వాత తూర్పు ముఖాన నించోండి. మీరేంటంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం, ఇంటి బయట చేయొచ్చు. ఎక్కడ చేసినా కానీ కొబ్బరికాయని పగలగొట్టండి. గుర్తు పెట్టుకోండి. ఇంట్లో చేసి తీసుకెళ్ళి బయట పగలగొట్టినా పర్వాలేదు, అక్కడికక్కడే చేసేసుకొని అక్కడే పగలగొట్టుకొని ఇంటికి వచ్చినా పర్వాలేదు. అంటే తెచ్చుకోకూడదు, అక్కడ పడేయండి. ఎందుకంటే ఈ రోజున కొబ్బరికాయలో అతీత శక్తి ఉంటుందన్నమాట. కొబ్బరికాయలో ఏంటంటే కనుక నీళ్లు ఉంటాయి కదా, అవి అమృతం కిందికి భావిస్తారండి. కొబ్బరికాయ దిష్టిపరంగా ఉపయోగపడుతుంది, అలానే కాకుండా మనకు చెప్పాలంటే దైవపరంగా కూడా ఉపయోగపడుతుంది. అందుకే మన మీద ఏదైనా ఆవహించి ఉన్న, ఏదైనా ఇబ్బంది ఉన్నా, బాధ ఉన్నా, సమస్య ఉన్నా అది పోవాలంటే ఇలా కొబ్బరికాయతో పరిహారం తప్పకుండా చేయాలన్నమాట. ఏ చిన్న ప్రయోగం జరిగినా సరే దాన్ని తిప్పికొట్టడానికి కొబ్బరికాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి చేసేసుకుని రిజల్ట్ పొందండి. ఆ తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది. ఇక ఏంటంటే 7 మిరియాలతో ఈ విధంగా పరిహారం చేయండి. శత్రువులు మిత్రులుగా మారుతారు, శత్రుత్వం తగ్గిపోతుంది. అలానే కాకుండా శత్రువులు అంటే లేకుండా ఉంటారు. అమావాస్య రోజున మిరియాల పరిహారం చేస్తే శత్రుత్వం తగ్గిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. మీ శత్రువులు తగ్గిపోవాలన్నా, శత్రువుల నుంచి మీకు విముక్తి కలగాలన్నా, శత్రువులు ఉండకుండా ఉండాలి అనుకునేవారు తప్పక 7 మిరియాలు తీసుకోండి. ఎక్కువగా కూడా అవసరం లేదు, మన ఇంట్లో ఉంటాయి కాబట్టి తీసేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. దీనికి సమయం సందర్భం అంటూ ఏమీ లేదండి. ఈ పరిహారం మీకు వీలు ఉన్నప్పుడు చేయండి. అంటే రేపు శనివారం కదా, శనివారం రోజు అమావాస్య ఉందండి. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేయండి. 7 మిరియాలు తీసుకుని 4 దారులు కలిసే చోటుకు వెళ్ళండి. శత్రువులు ఎంతమంది ఉన్నారో అంతమంది పేరుని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీరేం చేయండి అంటే కనుక చేతిలో పిడికిలు బిగించి పట్టుకున్నారు కదా ఇంకా మీరు మిరియాలను, ఆ మిరియాలను 4 దారులు కలిసే చోటుకు వెళ్ళి ఒక్కొక్క దారిలో 2 మిరియాలు పడేయండి. అంటే ఇప్పుడు 7 మిరియాలు ఉన్నాయి కదండి, 4 దారులు ఉన్నాయి కదా, మరి ఎలా పడేయాలంటే కనుక గుర్తు పెట్టుకోండి. ఒక దారిలో 2 మిరియాలు అంటే ఇంకో దారిలో 2 మిరియాలు పడేస్తారు కదా, ఒక దారిలో 1 పడేయండి, ఇంకో దారిలో ఇంకొకటి పడేయండి. అక్కడికి ఏంటంటే 6 మిరియాలు అయిపోతాయండి. ఇంకొక మిరియం మిగులుతుంది కదా, ఆ మిరియాన్ని ఏంటంటే తలపైకి విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. ఇలా మిరియాలతో పరిహారం చేసుకుంటే శత్రువులు నశిస్తారు, శత్రుత్వం అనేది తగ్గిపోతుంది. శత్రువుల వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఈ మిరియాల పరిహారం అనేది మనకు సిద్ధిస్తుందని ఇలా శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. ఇది అమావాస్య రోజు చేస్తే ఇంకా అధికంగా ఫలితం అనేది వస్తుంది. అలానే కాకుండా అధికంగా ఫలితాన్ని చూసి మనం షాక్ అయిపోతామని చెప్పొచ్చు. శత్రువుల వల్ల సఫర్ అయ్యి ఇబ్బంది పడి బాధపడి చాలా అంటే ఇబ్బందికి గురయ్యి వాళ్ళు అన్ని నష్టపోయిన వారు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కదండి. మాకు ఈ శత్రువుల వల్లనే ఇన్ని జరుగుతున్నాయండి, ఇన్ని అనార్థాలు జరుగుతున్నాయండి, ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయండి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లకు శత్రువుల్ని తగ్గించుకోవడానికి పరిహారం పనిచేస్తుందన్నమాట. చేసుకోండి. ఇక ఇంట్లో ఇది ఖచ్చితంగా సాయంత్రం సంధ్యా సమయంలో చల్లండి. ఏమీ లేదు, ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో ఏంటంటే కనుక మీరు చిటికెడంతా దాల్చిన చెక్క పొడి, చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, చిటికెడంతా కర్పూరం పొడి ఆ నీటిలో ఏంటంటే కనుక గాజు గ్లాస్ నీటిలో కలపండి. అత్తరు ఉంటే 2 చుక్కలు పోయండి, చాలా ఎక్కువగా అవసరం లేదు. అత్తరు లేదండి మా ఇంట్లో అంటే కనుక రోజ్ వాటర్ 7 చుక్కలు పోయండి. అంటే మనము ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, దాల్చిన చెక్క పొడి తీసుకుంటాం, కర్పూరం పొడి తీసుకుంటాం. ఒక కర్పూర బిళ్ళ తీసుకొని గాజు గ్లాసులో నీళ్ళను సగ భాగానికి తీసుకొని దాంట్లో మెదిపేసి వేసేసి ఇంకా తర్వాత చిటికెడు దాల్చిన చెక్క పొడి వేయండి. ఒకవేళ దాల్చిన చెక్క పొడి లేకపోతే గంధం పొడి తీసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా తీసేసుకున్న తర్వాత పసుపు కుంకుమలు చిటికెడు వేసామా లేదన్నట్టుగా వేసేసి కలిపేసి ఇంట్లో మొత్తం చల్లండి. అంటే సాయంత్రం సంధ్యా సమయం ఏంటంటే కనుక ఇంట్లో మొత్తం చిలకరించండి. ఇంటి పరంగా ఎలాంటి బాధ ఉన్నా ఇబ్బంది ఉన్నా పోతుంది. ఇంట్లో నెగిటివిటీ ఉంటుంది, ఇల్లు అనుకూలించదు, ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు, ఎప్పుడు బాధలు గొడవలు సమస్యలు వస్తూనే ఉంటాయి. ఒకటి పోగానే ఇంకొకటి ఏంటంటే కనుక వస్తూనే ఉంటుంది కదా, అలా కూడా రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం అనేది పాటించండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారము. దీన్ని తప్పక చేసుకోండి. ఇంకా మీకు మంచి ఫలితం ఉంటుంది, మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది కాబట్టి ఆచరించవచ్చు. ఈరోజు ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ తప్పకుండా కట్టుకోండి. గుమ్మడికాయ కడితే మంచిది. పాత గుమ్మడికాయ తీసేసి కొత్త గుమ్మడికాయ కట్టడం వల్ల ఏంటంటే ఇంటికి పట్టిన దోషాలు అలానే పీడలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఇది చేసుకోండి. ఈ రోజున ఈ చెట్టుని తప్పకుండా తాకండి. ఈ చెట్టు ఏంటంటే కనుక రావి చెట్టు. రావి చెట్టుని ఎవరైతే ఈరోజు తాకుతారో వాళ్లకు సమస్త పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, వాళ్ళ జీవితం మారిపోతుంది, వాళ్లకు అదృష్టం ఐశ్వర్యం కూడా పడుతుందన్నమాట. అందుకే రావి చెట్టుని తాకండి. అయితే మనకు రావి చెట్టు ఇంటి పక్కల అలానే కాకుండా రావి చెట్టు దగ్గర కొన్ని దేవతా వృక్షాలు కూడా ఉంటాయి కదండి. అంటే దేవతలు దేవుళ్ళని పూజింపబడే ప్రదేశం కూడా ఉంటుంది రావి చెట్ల దగ్గర. అలాంటి ప్రదేశానికైనా సరే మీకు దగ్గరలో ఉంటే వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసి ఏంటంటే ముందుగా నమస్కారం చేసుకోండి. రావి చెట్టుని ఏంటంటే కనుక కొంచెం సేపు అక్కడ కూర్చొని ఒక 11 ప్రదక్షిణలు చేయండి. 2 చేతులతో ఏంటంటే రావి చెట్టుని తాకండి. మీ జీవితంలో శని బాధలు ఉన్నాయి, రాహుకేతు ప్రభావాలు ఉన్నాయి, గ్రహాలు నీచ
స్థాయిలో ఉన్నాయి, జీవితం ఎప్పుడు కూడా ఏంటంటే గనక దరిద్రంగా ఉంటుంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈరోజు రావి చెట్టు మొదట్లో అంటే రావి చెట్టు కింద ఒక చిన్న దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో వెలిగించండి సరిపోతుంది. ఇంకా తర్వాత ఒక ఎరుపు రంగు తాడు తీసుకుని మీరేంటంటే ఈ బాధలన్నీ కూడా పోయి మీకు మంచి జరిగి ధనం 4 దిక్కుల నుంచి కూడా ఆకర్షించాలని రావి చెట్టుకు ఎరుపు రంగు తాడు కట్టండి. అంటే దారం ఉంటుంది కదండి, ఎరుపు దారము, అదేంటంటే కనుక రావి చెట్టు కడితే చాలండి. అటు ధనుద్వారాలు తెచ్చుకుంటాయి, ఇటు రాహుకేతు ప్రభావాలతో తీవ్రమైన ఇబ్బందులతో మీరు బయటపడతారు, మీకు బాగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా మీరు చేయవచ్చు అనమాట. ఇలా రావి చెట్టుని మాత్రం తాకటం అస్సలు వదులుకోకండి. రావి చెట్టుని తాకితే సమస్త పాపాలు నశిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే రావి చెట్టుని అయితే తాకండి. ఇక రావి చెట్టుని తాకి అక్కడ కాసేపు కూర్చున్నా మంచిదనమాట. అలా చేసుకోండి. ఈరోజు దూర ప్రయాణాలు చేయకండి. అమావాస్య శనివారంతో వచ్చింది కాబట్టి మనకు అనుకోని సంఘటనలు జరుగుతాయి కాబట్టి ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకండి. అలానే ఇంట్లో నాన్ వెజ్ని తినకండి, నల్లటి వస్త్రాలు ధరించకండి, శనికి అంటే ఇబ్బందికరంగా ఏ పనులు చేయకండి.